భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాచనపేట తండాలో దారుణం జరిగింది. ప్రియురాలిని హత్య చేసి పొలంలో పూడ్చిపెట్టిన ప్రియుడు ఉదంతం వెలుగు చూసింది. ఇక మాచనపేటకు చెందిన భానోత్ వీరభద్రంకు స్వాతికి కొత్తగూడెంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో పరిచయం ఏర్పడి అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. స్వాతితో పరిచయం ఏర్పడక ముందే వీరభద్రంకు నందితో వివాహం జరిగింది. ఈ క్రమంలో ఆర్థిక లావాదేవీల కారణంగా స్వాతిని 3 రోజుల క్రితం వీరభద్రం అత్యంత కిరాతకంగా హత్య చేసి పొలంలో పూడ్చిపెట్టాడని గ్రామస్తుల నోట బయటికి పొంగింది. ఇక దీంతో వీరభద్రాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తహసీల్దార్ ఆధ్వర్యంలో పత్తి చేతిలో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని బయటికి తీయించి పంచనామా చేయించారు. ఇక జూలూరుపాడు సిఐ ఇంద్రసేనారెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాచనపేట తండాలో దారుణం జరిగింది. ప్రియురాలిని హత్య చేసి పొలంలో పూడ్చిపెట్టిన ప్రియుడు ఉదంతం వెలుగులోకి చూసింది. ఇక దీనిపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి ఖాసిం అందిస్తారు. ఖాసిం. థ్యాంక్ యూ పర్వీన్. ప్రియురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసి తన సొంత పత్తి చేలో పూడ్చిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలంలోని రోడ్డు మాచనపేట తండా వద్ద జరిగిన ఈ సంఘటన అత్యంత విచారకరంగా ఉన్నది. ఈ వీరభద్రం అనే అతని ప్రియురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసి 3 రోజుల క్రితం తన తల్లితో కలిసి హత్య చేసి ఇంటి వద్దనే చేసి తన పొలంలో తీసుకెళ్లి పాతి పెట్టిన విషయం ఆలస్యంగా వెలుగు తీసింది. వివరాల్లోకి వెళ్తే స్వాతి అనే ఒక పీటీ టీచర్, ప్రైవేట్ స్కూల్లో పనిచేసే ఒక టీచర్ ని కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వాళ్ళిద్దరికి శారీరక సంబంధాలు ఏర్పడి కలిసిమెలిసి ఉంటున్నారు. వీరి వలన గతంలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. వీరిద్దరూ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పలువురి వద్ద డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇప్పించకుండా వీళ్ళు మాయలు చేస్తూ ఉన్నారు. ఈ సంఘటనలో సాయిరాం తండకు చెందిన భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన గతంలో జరిగింది. దీని సందర్భంగా వారిద్దరి మీద కేసులు నమోదు కావడంతో ఆ కుటుంబ సభ్యులతో కొంత రొక్కం వారు ఇచ్చిన అమౌంట్ కి కొంత ఇస్తానని చెప్పి అంగీకారం జరిగినది. ఈ అంగీకారంలో భాగంగా ఆ స్వాతి మీద ఒత్తిడి, ఈ కుటుంబ సభ్యులు ఒత్తిడి తీసుకురావడంతో మా రొక్కం మాకు ఇవ్వమని, మా డబ్బులు మాకు ఇవ్వమని ఒత్తిడి తీసుకురావడంతో ఈమె వచ్చి మన వీరభద్రాన్ని నువ్వు ఒత్తిడి చేసి వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పి చేయడంతో ఈమె అడ్డు ఎలాగైనా తొలగించాలనే ఉద్దేశం పథకం చేసి ఇంటికి తీసుకొచ్చి ఇంటి వద్దనే ఆమె చంపేసి తీసుకెళ్లి సొంత పొలంలో పూడ్చిపెట్టినాడు. ఈ ఘటన జరిగే 9వ తారీఖున జరిగినది. వారి ఇంటి వద్ద రక్తం మరకలు ఉండటంతో ఆ పక్కనున్న వాళ్ళు చూసి ఆ సమాచారం పోలీసులకు చేరవేయడంతో వీరభద్రాన్ని పోలీస్ స్టేషన్ కి తరలించి తమదైన శైలిలో ప్రశ్నించడంతో మొత్తం వివరాలన్నీ తెలియజేశారు. ఆ స్వాతి శవాన్ని ముక్కలుగా చేసి ఆ గోనె సంచిలో కుక్కి తీసుకెళ్లి తన పొలంలో పెట్టినాడు. ఈ విషయం అంతా తెలియడంతో గతంలో ఈ కేసుకి భార్యాభర్తల ఆత్మహత్యకి కారణం ఉండటంతో ఈ కేసు బాగా ప్రచారం జరుగుతుంది. అలాగే భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్న డిఎస్పీ ఆధ్వర్యంలో ఈ కేసునంతా విచారణ చేసి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పర్వీన్. రైట్, థ్యాంక్ యూ ఖాసిం.